బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేకానంద రెడ్డి హత్యపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ఆరా తీశారు. కడప జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన సీఈఓ ద్వివేది శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. రాయలసీమ జిల్లాలో శాంతి భద్రతలపై ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. అలాగే కర్నూలు జిల్లా మంత్రాలయంలో కాల్పుల ఘటనపై సీఈఓ ద్వివేది జిల్లా ఎస్పీని నివేదిక కోరారు. వివేకానంద రెడ్డి హత్యపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ఆరా తీశారు. కడప జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన సీఈఓ ద్వివేది శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. రాయలసీమ జిల్లాల్లో శాంతి భద్రతలపై ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. అలాగే కర్నూలు జిల్లా మంత్రాలయంలో కాల్పుల ఘటనపై సీఈఓ ద్వివేది జిల్లా ఎస్పీని నివేదిక కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, ద్వివేది ఏ విధమైనటువంటి ఎస్పీలతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది? ఏ విధమైన శాంతి భద్రతలకు సంబంధించి ఏ విధమైన ఆదేశాలు ఇచ్చారు? రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి అన్వాంటెడ్ ఇష్యూస్ ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు ముందు నుంచి ఉన్నాయి. చాలా సెన్సిటివ్ ఏరియాగానే భావించి మొదటి విడత ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మొదటి విడత షెడ్యూల్ లోనే దీన్ని పెట్టడం జరిగింది. అనుకున్న విధంగానే అందరూ అనుమానించినట్టుగానే ఇది ఇప్పటికే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఆ ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినా ఖచ్చితంగా ఇందులో రాజకీయ కోణం ఉంటుందని అన్ని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి, అలాగే అధికార వర్గాలు భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ రోజు స్పందించింది. ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి ఈ రోజు గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేయడం, అలాగే ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళు రిటర్న్ గా కంప్లైంట్ చేయడంతో దానికి స్పందన అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ సుమోటో అయినా వాళ్ళు దీన్ని స్పందించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను అదుపులో ఉంచాలి, శాంతి భద్రతల పట్ల ఎట్లాంటి ఉపేక్ష ఉండకూడదు అని చెప్పి ఇక్కడ ఉన్న సీఈఓ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ జిల్లా ఎస్పీలతో అందరితో మాట్లాడారు. ముఖ్యంగా కడప ఎస్పీతో వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కారణాలని, ఇప్పుడు దీంట్లో రాజకీయ కోణాలు ఉన్నాయా, దాన్ని క్షుణ్ణంగా విచారించి వెంటనే రిపోర్ట్ చేయాలని ఆయన్ని ఆదేశించారు. అలాగే కర్నూలు జిల్లాలో జరిగిన మంత్రాలయంలో జరిగిన సంఘటన కూడా చాలా సీరియస్ గానే తీసుకున్న పరిస్థితి. చాలా ప్రాథమిక దశలోనే ఇలా ఉంటే రాను రాను అవి ఏ స్థితిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఎన్నికల కమిషన్ దాన్ని యాంటిసిపేట్ చేస్తుందని అనుకోవచ్చు. దీనివల్ల మరిన్ని ఎక్కువ బలగాలను తెప్పించే అవకాశం ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారించి ఒకవేళ అవసరమైతే అధికారులు ఎవరైనా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నా లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భావించినా వాళ్ళని తొలగించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఆ దిశగానే ఇప్పుడు స్పందించిందని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే వైఎస్ వివేక హత్య ఉదంతానికి సంబంధించి కూడా ఈ యొక్క ఆదేశాలతోటి విచారణ మరింత వేగంగా జరిగేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే ఆపద్ధర్మ ప్రభుత్వంగానే చెప్పుకోవాలి. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తుంది. ఎన్నికల కమిషనే సుప్రీం కాబట్టి వాళ్ళ ఆదేశాలే సోదర్యంగా టాప్ ప్రయారిటీగా వీళ్ళు స్వీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దీనికి వాస్తవ కారణాలని వెంటనే విన్నవించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన దర్యాప్తుని తక్షణమే పూర్తి చేసి అందులో రాజకీయ కోణం ఉన్నట్టు తేలితే మాత్రం అక్కడ ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఆరోపిస్తున్నారు 40 రోజుల ముందే ఎస్పీని బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీకి దీనికి ప్రమేయం ఉంది అని చెప్పి ప్రతిపక్ష నేత స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో వీటి మీద సీరియస్ గా ఎన్నికల కమిషన్ స్పందించే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఈశ్వర్.